బిగ్ బాస్ షో నుంచి ఫోన్ కాల్, నా కలను తొక్కేశారు అంటూ టాలీవుడ్ యాక్ట్రెస్ భానుశ్రీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఊపేసిన బిగ్ బాస్ షో 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన ఈ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు. ఈ షో ద్వారా కొన్ని మంది కెరీర్ను తిరిగి నిలబెట్టుకున్నారు, మరికొందరు కొత్తగా వెలుగులోకి వచ్చారు. అలాంటివారిలో ఒకరు భానుశ్రీ కూడా. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న భానుశ్రీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించిన ఆ సీజన్లో ఆమె 5-6 వారాల తర్వాత హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక మంచి క్రేజ్ వచ్చిన భానుశ్రీకి కొన్ని అవకాశాలు కూడా వచ్చినట్లు చెబుతోంది. ముఖ్యంగా డాన్స్ బేస్డ్ రియాలిటీ షో అయిన ఢీ షోలో మెంటార్గా ఛాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో బిగ్ బాస్ టీం తరఫున ఆమెకు కొన్ని కండిషన్లు పెట్టారని, ఈ అవకాశాన్ని వాడుకోనివ్వలేదని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. మొదట ఆ ఛాన్స్ గురించి బిగ్ బాస్ టీంకు తెలిపినప్పుడు పరిశీలించుకోండి అని చెప్పారట. కానీ 3 ఎపిసోడ్లు పూర్తయ్యాక ఫోన్ చేసి ఢీ షో ఆపేయండి, అగ్రిమెంట్ ప్రకారం వీలులేదు అని హెచ్చరించారంట. దీంతో భానుశ్రీ ఢీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది తన కలను తొక్కేసినట్టు అనిపించిందని చెప్పింది. సినిమాలలోనూ టెలివిజన్ షోలలోనూ తన నటనను కొనసాగించిన భానుశ్రీ పలు గేమ్ షోలలో మెరిసిన తర్వాత బిగ్ బాస్ అనుభవం వల్ల మరింతగా ఎదగాలని కలలు కంది. కానీ తాను ఆశించిన విధంగా అవకాశాలను ఆ షో టీం కారణంగా కోల్పోయానని ఆరోపిస్తోంది. ఇదేనా నాకిచ్చిన గుర్తింపు? ఇదేనా నా కలలపై బిగ్ బాస్ టీం చూపిన గౌరవం అనే ప్రశ్నలు ఆమె మాటల్లో ప్రతిఫలించాయి. ఇప్పుడు ఈ అంశంపై ఇండస్ట్రీలో మళ్లీ షో అగ్రిమెంట్స్ ఎలా ఉండాలి, సెలబ్రిటీ హక్కులు ఏంటి అనే చర్చ మొదలవుతోంది. ఇకపోతే భానుశ్రీ గతంలో నటించిన సినిమాలు ఇద్దరి మధ్యలో 18, నల్లమల, కుమారి 21F, కాటమారాయుడు, బాహుబలి వంటి చిత్రాలలో చిన్నపాటి పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే జాబిలమ్మ, వాణీరాణి లాంటి టీవీ సీరియల్స్లో, గోల్డ్ రష్, టాలీవుడ్ స్క్వేర్ లాంటి గేమ్ షోలలోనూ నటించింది. అయితే ఈ తాజా కామెంట్స్తో మళ్లీ భానుశ్రీ పేరు మీడియాలో హైలైట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రియాలిటీ షోలకు సంబంధించిన ఒప్పందాలు, అగ్రిమెంట్లపై పునఃపరిశీలన అవసరమా అనే ప్రశ్నలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.